హలో అండి, అందరికీ నమస్కారం. మాపల్లి రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు సీజనల్ వెజిటేబుల్ అయిన కాలీఫ్లవర్ ఫ్రై చేసి మంచి ఘాటుగా ఉండేలాగా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ అంటే వేడివేడిగా తింటేనే నోటికి రుచిగా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు చేసే ఫ్రైడ్ రైస్ చల్లారిన తర్వాత తిన్నా కూడా అదే టేస్ట్ ఉంటుంది. నేను రైస్ కూడా నార్మల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ కాదు. అయినా కానీ టేస్ట్లో ఏమాత్రం తీసిపోదు, అంత బాగుంది. వీడియో చివరికి చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మాపల్లి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితో చేశాను. ఒక్క సాసులు తప్పించి, సాసులు ఉంటే సాసులు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసి ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి తింటే చాలు, వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు. స్పెషల్గా పిల్లలు బాగా ఇష్టపడతారు. మరి అలాంటి టేస్టీ రెసిపీని నేను ఎలా చేశానో చెప్తాను. ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి. ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు బాగా వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఒక పొంగు రావాలి. పొంగు వచ్చిన తర్వాత ఆ నీళ్ళని వడపోసేసుకోవాలి. ఇలా వడపోసిన తర్వాత మీకు ఇంకేమైనా అనుమానం ఉంటే పురుగులు లోపల ఏమైనా ఇరుక్కుపోతాయేమో అని చెప్పేసి ఆ వడగిని తీసుకుని ట్యాప్ కింద పెట్టేసేయచ్చు. అలా చేశాక నీళ్ళన్నీ వాడిపోయేలాగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో క్యాలీఫ్లవర్ ముక్కలు ఫ్రై చేసుకోవడానికి పిండి కలుపుకోవాలి. నేను తీసుకున్న ఒక పువ్వుకి 6 స్పూన్లు మైదా వేసుకున్నాను, 3 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, కారం, కొంచెం అజినమోటో, గరం మసాలా వేసుకోవాలి. అజినమోటో మీకు ఇష్టమంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బయట తిన్న టేస్ట్ ఉండాలంటే అజినమోటో కంపల్సరీ, అది మీ ఇష్టం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోవాలి. పిండి బజ్జీల పిండి కన్నా కొంచెం గట్టిగానే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకోవాలి. ముక్కలకి కోటింగ్ బాగా పట్టేలాగా పైనుంచి ఇంత కలుపుకుంటూ బాగా కలపాలి. ఇలా బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టుకుంటే ముక్కలకి. ఈలోగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడయ్యేలోగా ఈ ముక్కలు కూడా నానిపోతాయి. నూనె బాగా వేడైన తర్వాత మీడియంలో పెట్టుకుని ఫ్లేము ముక్కలు ఒక్కొక్కటి వేసుకోవాలి విడివిడిగా. ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా రావాలంటే విడివిడిగా తక్కువ వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్లో ముక్కలు వేసిన వెంటనే కదిలించొద్దు, అలా వదిలేయాలి 1 నిమిషం పాటు. ఆయిల్ బాగా వేడైన తర్వాత వేస్తేనే అడుగులు అంటుకోకుండా వస్తాయి. వేసిన వెంటనే గరిటె పెట్టినా కోటింగ్ అంతా ఊడిపోతుంది. అందుకని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి, వేసిన వెంటనే గరిటె పెట్టకూడదు. ఒక్కసారి గరిటె పెట్టి కదిలించిన తర్వాత తిప్పుకుంటూ అన్ని వైపులు చక్కగా వేయించుకోవాలి, మంచి కలర్ వచ్చేంత వరకు. చూస్తున్నారు కదా, ఫ్రై అయిపోయినాయి. ఈ కలర్ వస్తే చాలు. ఇవి పక్కన పెట్టేసేసుకుని మేమైతే అక్కడ వేసి వేయించుకోవాలి. ఇలా ఒట్టిగానే తినేసేయచ్చండి, అంత బాగుంటాయి. ఈ మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి సపరేట్ పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడైన తర్వాత నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకుంటున్నాను. 2 గరిటెలకు వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ కావాల్సినవన్నీ ముందే కట్ చేసి పెట్టుకుని వంట స్టార్ట్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసినప్పుడు మీకు కొంచెం కలర్ఫుల్ కనిపించాలంటే కొంచెం కలర్ వేసుకోండి, నేనైతే వాడలేదు. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపొందు ఉంటే కనుక ఉల్లిపొందు వేసుకోండి, నా దగ్గర లేదు, నేను ఉల్లిపాయలు వాడుతున్నాను. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఫ్రైడ్ రైస్లోకి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్లు టొమాటో సాస్ వేసుకోవాలి. 1 స్పూను చిల్లీ సాస్ వేసుకోవాలి, రెడ్ చిల్లీ సాస్. 1/2 స్పూను సోయా సాస్ వేసుకోవాలి. 1 స్పూను వెనిగర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న సాసులన్నింటిలోనూ సాల్ట్ ఉంటుంది. నేను రైస్ వేసిన తర్వాత సాల్ట్ వేస్తాను. మనం వేసుకున్న సాసులు ఉల్లిపాయ ముక్కలు బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. కొంచెం అడుగు పట్టుకోకుండా 2 స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా సాసులన్నీ కొంచెంసేపు కుక్ అయిన తర్వాత పొడి పొడిగా వండించుకున్న అన్నం వేసుకుని కలుపుకోవాలి. లేదంటే మనం ఉదయం వండుకున్న అన్నం మిగిలిపోయినా అది ఉన్నా సరే పొడి పొడిగా చేసి వేసుకోవచ్చు. రైస్ వేసుకున్న తర్వాత
బాగా కలిపేసుకుని ఒకసారి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి. సాల్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను కాలీఫ్లవర్ ముక్కల్లో వేసాను ఫ్రై చేసినప్పుడు. మనం వేసుకున్న సాస్లో కూడా ఉంటుంది. ఇప్పుడు రైస్ సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. నేను సాల్ట్ అన్నం పైన వేస్తున్నాను కాబట్టి అన్నం వేడైన తర్వాత వేస్తాను. మనం వేసుకున్న అన్నం కాలీఫ్లవర్ ముక్కలు బాగా కలిపేసుకుని వేడైన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ సాల్ట్ వేసాను, చూసి మళ్ళీ వేసుకోండి మీకు తగ్గితే కనుక. పావు స్పూన్ కారం, కొంచెం మిరియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ స్పైసెస్ మీ ఇష్టం అండి. మీకు కారంగా కావాలంటే కొంచెం వేసుకోండి, లేదంటే తగ్గించుకోండి. నేను మా ఇంట్లో ఎంత స్పైసీగా తింటారో అలా వేసాను. నేను వేసే స్పైసెస్ ఎక్కువ కావు తక్కువ కావు మీడియంలో ఉంటాయి. ప్రాసెస్ వరకు కరెక్ట్గా చెప్పాను. స్పైసెస్ అనేవి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఉప్పు కారాలు వేసినాక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ని నేను ప్లేట్లో తీసుకుని టేస్ట్ ఎలా ఉందని చెప్తాను. చూడడానికి టేస్ట్ పరంగాను బాగుండేలాగా తినే ముందు మనం కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, తప్పకుండా కుదురుతుంది మీకు. టేస్ట్ కూడా చాలా బాగుంది. వంట చేసే విషయంలో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. నా పద్ధతిలో నేను చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.